శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గుంటూరులో అంతిమ ఉపదేశము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, శరీరము రథము, ఇంద్రియములు గుర్రములు. అంటే మాస్టారు అప్పట్లో గుంటూరులో ఇచ్చినటువంటి ప్రసంగం అండి. దాన్ని పున్నయ్య శాస్త్రి గారు నోట్స్ రాసుకొని యథాతథంగా మాస్టారి మాటల్లోనే మనకు అందిస్తూ ఉన్నారు. శరీరము రథము, ఇంద్రియములు గుర్రములు. రథిజీవుడు సారథికై వెతుక్కోవాలి. మన భారతమున ఒక ఘట్టం ఉన్నది. నాటకరంగంలో అర్జునుడు సారథిని వరించటానికై సాధన చేశాడు. శ్రీకృష్ణుని కోరుటకై వచ్చాడు. పడక సీన్ అంటారండి, నాటకాల భాషలో దీన్ని పడక సీన్ అంటారు. అదిగో అది చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణుని కోరుటకై వచ్చాడు. దీని సంకేతము ఇది. మనము కూడా మన హృదయములో ఉండటానికి భగవానుని కోసమై వరించాలి. కృష్ణునికి తలవైపున ఉండి ఆస్తి, పలుకుబడి, పెత్తనము, అధికారము ఉన్నవి కదా అని గర్వించిన దుర్యోధనుడు వినాశము పొందాడు. స్వామి పాదాల దగ్గర కూర్చోవడం కావాలి. సంఘములోని జీవులను చూచి వారి సేవకై, అర్చనకై మనకు బుద్ధి కావాలి. ఇదే అర్జునుడు కృష్ణుని కోరుట. అర్జునుడు, దుర్యోధనుడు చెరో వైపు కూర్చున్నారు. శ్రీకృష్ణ స్వామి నిద్రలో ఉన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు తలవైపు, అర్జునుడు పాదాల దగ్గర కూర్చున్నారు. తెలుసు మనకి, ఆ సీన్ తెలుసు మనకి. ఇక్కడ ఏమంటున్నారు, ఇదే అర్జునుడు కృష్ణుని కోరుట. అంటే సంఘములోని జీవులను చూచి వారి సేవకై, అర్చనకై మనకు బుద్ధి కావాలి. ఇదే అర్జునుడు కృష్ణుని కోరుట. కృష్ణుడు యుద్ధములో ఏమీయూ చేయడు, ఊరక కూర్చొనును. మనకు అదే చాలు. మనము సారథి అయిన భగవానుని మన హృదయములో కూర్చోమని కోరాలి. తతః శ్వేతై హయై యుక్తై, ఇంద్రియములు తెల్లనివి, నిష్కల్మషాలు అవుతాయి. మనస్సులో భాగాలవుతాయి. ఇరుసేనల మధ్య రథము కృష్ణుడు నిలిపిన తరువాత అర్జునునకు కౌరవ పక్షీయులను చూడగానే మనవాళ్ళని మమకారం కలిగింది. అంతే కదండి. అర్జునుడు అమ్మో మనవాళ్ళు కదా వీళ్ళందరూ, వీళ్ళని చంపటం ఎట్లా అంటాడు. కౌరవ పక్షీయులను చూడగానే మనవాళ్ళని మమకారం కలిగింది. ఇది విషాదము. దీనికి యోగం అనే పేరు పెట్టారెవరో, విషాద యోగము అంటారు కదండి. కనుక ఇది విషాదము, దీనికి యోగమని పేరు పెట్టారెవరో అంటున్నారు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ప్రస్తుత భారతదేశ పరిస్థితి ఇట్లాగే విషాదయోగములో ఉన్నది. పంట పొలాలను స్థలాలుగా మారుస్తున్నారు. ఆఫీసుల్లో కానీ ఇతర సంస్థల్లో కానీ సంఘ జీవనములో వ్యక్తుల కులాలను గూర్చి ప్రైవేటుగా తెలుసుకోవాలి అనే యత్నము జరుగుతోంది. అహింస అనే పేరుతో అర్జునుడు తమవారికో ధర్మము, ఇంకోడికి వేరే ధర్మముతో వ్యవహరించాడు. వేదాంతము అనే ముఖముతో క్షుద్రం, హృదయ దౌర్బల్యంతో ప్రవర్తించాడు. మన భారత జాతి కూడా ప్రస్తుత క్షుద్రమైన హృదయ దుర్బలత్వముతో విషాదములో మునిగి ఉన్నది. ఇలా ఉంటే జాతి నశిస్తుంది. ఇది లేకుండా పోవాలి. భగవద్గీతకు అద్వైతపరముగా, విశిష్టాద్వైతపరముగా, ద్వైతపరముగా వ్యాఖ్యానాలు వచ్చాయి. తమకు నచ్చిన ప్రకారము వ్యాఖ్యానించే ఆవరణలు తొలగాలి. అంటే మనకి నచ్చిన ప్రకారం వ్యాఖ్యానించడం కాదండి. ఏ జాతి ఏ పొరపాటు చేసినా భగవద్గీత ప్రసాదించే ఉపదేశము నిత్యము, శాశ్వతము. క్షుద్రమైన హృదయ దౌర్బల్యమును త్యక్త్వా అనగా వదిలి, ఉత్తిష్ట అనగా
అది వరకు ఉండకూడని లక్షణాలలో నుంచి మేల్కాంచాలి. భారతీయులందరూ ఈ విధంగా కృషి చేయాలి. కర్తవ్యాచరణులందరూ లెక్కలోని వారే. మందులిచ్చేవారికి పరమాత్మ ఉపదేశము అందుతుంది. మందులు తీసుకునేవారి రూపములో మందులిచ్చేవారి సేవా తాత్పర్యాలను వినయమును పరీక్ష చేయుటకు పరమాత్మయే వస్తుంటాడు. వీరిలో ఒకరికొకరు పరమాత్మ స్వరూపులుగా దర్శనమియ్యాలి. నేనిస్తున్నాననే భావము వదిలేసి మందులు తీసుకునేవారి రూపములోని పరమాత్మను సేవించటములో దీక్షా కంకణబద్ధులైన వారికి మోక్షము వచ్చును. నాకు మోక్షము కావాలి అనుకునేవారికి రాదు. ఈ భావము కూడా స్వార్థమే, కోరికయే. అంటే మోక్షం కావాలనుకోవటం కూడా అది కూడా కోరికేనండి, అది కూడా స్వార్థం కిందకే వస్తుందట. భగవంతుడు లౌక్యులనేకులు చూశాడు, వాళ్ళంతా ఆయనలో భాగాలే కదా. అంటే భగవంతుడు లౌక్యుల్ని అనేకుల్ని చూశాడండి. ఎందుకని? వాళ్ళు కూడా ఆయనలో భాగాలేగా. రమణ మహర్షి గారు మోక్షము వచ్చేది కాదప్ప, పోవలసినది బంధము అని చెప్పారు. దుఃఖము కొని తెచ్చుకొని అంతకుముందు స్థితిని సుఖమని మనము పిలుస్తున్నాము. మనస్సుకు ప్రశాంత స్థితి వచ్చిన కొద్దికి వాతావరణము లొంగును. భారతీయులు ఎక్కువగా విషాదయోగములో ఉన్నారు. అచటి నుండి సాంఖ్యయోగములోనికి రావాలి. వైరాగ్యము వచ్చినట్లే అనిపిస్తుంది. శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అని అర్జునుడు కృష్ణునితో అన్నాడు. మనము కూడా బాధలలో కష్టాలలో ఉన్నప్పుడు భగవంతుడితో నీవే దిక్కు అంటాము. స్వామి దిక్కైనప్పుడు కులాలు, మతాలు, భేదాలు, ఇతరులపై అభిప్రాయాలు ఉండవు కదా. అర్జునుడు కృష్ణుణ్ణి కొంత దూరము చెప్పనిచ్చి, కర్మకన్నా జ్ఞానము గొప్పైనచో నన్ను ఘోర కర్మలోనికి ఎందుకు దింపుతున్నావు అని ప్రశ్నించాడు. అనగా మొదటి శరణాగతి దొంగ శరణాగతి అన్నమాట. మన బుద్ధి మనకు ఉండి మనకిష్టమైన దానిని దేవుడో గురువో చేయించాలనుకోవటము హేయ బుద్ధి. సబ్మిషన్లో అంటే శరణాగతిలో మన మిషన్ మన వద్దనే ఉండాలనుకుంటే కుదరదు. అర్జునుడు అన్నాడు కృష్ణునితో, నీవంటే నేను నమ్ముతాను, కానీ నాకిష్టమైనది నీవు ఇవ్వు అని. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. చివరగా మామేకం శరణం వ్రజ అన్నాడు. మనము బాగుపడటానికి శరణాగతి పొందాలి. మన నమ్మకాలను వదలాలి. ఒక్క ధనాన్నే కాదు, మనకంటూ ఉన్న అభిప్రాయాలన్నీ వదలాలి. చివరిలో అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. నా మోహము తొలగినది, సందేహము తొలగినది, నీవు చెప్పినట్లే చేయుదును. అయితే కృష్ణుడు నేను చెప్పినట్లు నీవు చేయమని అనలేదు. కృష్ణుడు అనలేదటండి, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యమని అనలేదురా. మరి గీత ఎందుకు చెప్పినట్లు? అర్జునునిలో ఈ మార్పు రావాలని. యథేచ్ఛసి తదాకురు, ఇప్పుడున్న మనస్సుతో నీకు ఏదనిపిస్తే అది చెయ్యి అన్నాడు కృష్ణుడు. వ్యక్తిగతమైన స్వేచ్ఛకు వ్యతిరేకముగా పరమ గురువులు ఏమీ చెయ్యరు. వ్యక్తి దృష్టి నుండి పరమాత్మ దృష్టిలోనికి మార్పు రావటానికి మాత్రమే ప్రయత్నిస్తారు. అజ్ఞానంలో ఉంటాననే వారిని బలవంత పెట్టరు పరమ గురువులు. పార్టీలు మార్పించేవారు కారు వారు. చెట్ట చివరి స్థితిలోనికి తీసుకొని వెళ్ళగా రథము తోలువాడు కావాలి, అతడే పరమాత్ముడు. ఎంతటి సాధకునికైనా అడుగకపోతే పరమ గురువులు సలహా చెప్పరు. ఉదాహరణకు వారు సాధకులను చెప్పుల దుకాణమునకు తీసుకొని వెళ్ళారనుకోండి,
అతని పాదముల సైజునకు సరిపోవు బూట్లనే కొనిపెడతారు కానీ తమ పాదముల సైజువి అతనికి బలవంతాన అంటగట్టరు. ఉదాహరణకు మహాభారత సంగ్రామమున శ్రీకృష్ణుడు అర్జునునికి రథసారథిగా పనిచేశాడు. అది ధర్మ ప్రతిష్టాపనకై జరిగినది. వ్యక్తుల నడుమ యుద్ధము కాదది. కావున కృష్ణుడు నిలబడ్డాడు ధర్మము వైపు. కానీ యుద్ధానంతరము అశ్వత్థామ ఉపపాండవులను నడిరేయి నిద్రిస్తున్న వేళ చంపాడు. ఇది యుద్ధము కాదు, వ్యక్తిగతమైన క్రోధము, పగలకు సంబంధించినది. ఆపై అర్జునుడు కూడా వ్యక్తిగత క్రోధానికి లోనై అశ్వత్థామ పైకి రథము తోలుమని కృష్ణుని కోరాడు. కృష్ణుడు ఆ సలహా చెప్పలేదు అతనికి. అతడు ఏం చేయమంటావని కృష్ణుణ్ణి అడగలేదు. అర్జునుడే కృష్ణుని కోరటం జరిగింది. కృష్ణుడు కాదనలేదు, సరే అన్నాడు. కానీ అశ్వత్థామ వధ జరగలేదు. కృష్ణుని సంకల్పము లేదు. అర్జునుని సంకల్పము అప్పుడు నెరవేరదు. వ్యక్తిగత ద్వేషాలకు కృష్ణుడు విలువనీయడు అని తేలినది. కానీ అడుగకుండా తన భక్తుడైన అర్జునునకు సలహానీయలేదు. ఎందుకని? ఆ సందర్భములో అడుగకుండా చెప్పరు, తమ భావాలు రుద్దరు. క్రమముగా సాధకుడు పరిపూర్ణ శరణాగతి పొందే చివరి స్థితికి వచ్చేట్లు దోహదపడతారు. పొందవలసినది మనమే, అది మరువరాదు. మాస్టర్ గారి ప్రసంగానంతరము వారిని గుంటూరు భక్త బృందము పట్టుబట్టలతో సన్మానించిరి. మాస్టర్ గారికి అవి ఇష్టము కాదని నేను భావించి తిని. గుంటూరు నుండి వారు ధర్మపత్ని సమేతులై రాజమండ్రి చేరిరట. అప్పటికి వారు 105 డిగ్రీల జ్వరముతో బాధపడుచుండిరట. అయినను నిర్ణీత కార్యక్రమములలో పాల్గొనిరి. సభానంతరము ఎవరో వృద్ధుడు శ్రీవారిని చేరగా శ్రీవారు పైపట్టు వస్త్రములను అతనికి సమర్పించిరని తెలిసినది. వారి వైరాగ్యము, అసంగము, త్యాగము అనుసరణీయములు. గుంటూరులో కార్యక్రమానంతరము శ్రీవారు వెలుపలికి రాగానే కొన్ని వందల మంది వారి పాదములపై పడి నమస్కరించిరి. ఇంతలో ఎవరో ఒక నూతన వ్యక్తి అరుగుదెంచి వారి పాదములపై పడి మోకరిల్లెను. అప్పటి వరకు ప్రశాంత ప్రసన్నవదనులై అపార కరుణా కటాక్షములు వెలయించుచు ఎడనెడా ప్రేమతో పలకరించుచున్న శ్రీవారి స్వనము మారినది. ఆ వచ్చిన వ్యక్తిని శ్రీవారు భౌతికముగా ఎరుగరు. అతడు నమస్కరింపగానే ఇట్లనిరి. ఆ నమస్కరించిన అతనితో మాస్టర్ అంటున్నారండి, నీకు హృదయము లేదు, వంచకుడవు. భౌతికముగా నీ తల నా పాదములపై మోపినంత మాత్రమున నీ పాపకర్మ ఫలము నుండి తప్పించుకొనజాలవు. ఇక నా ఎదుట కనపడక వెంటనే వెనుదిరిగి వెళ్ళిపో అన్నారటండి మాస్టారు. అతడు నిరుత్తరుడై భీతచిత్తుడై వెంటనే వెడలిపోయెను. శ్రీవారి సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత అట్టివి. నేను వారి ప్రక్కనే నిలుచుండి ఈ ఘట్టమును తిలకించి విభ్రాంతుడనైతిని. వారి ధర్మ పక్షపాతము అట్టిదని సర్దుకొంటిని. అతడేదో ఎవరికో అపకారము చేసి అందు తన విజయానికి శ్రీవారి ఆశీస్సులందుకొనుటకై వచ్చెనని అవగతమైనది. తమ పాదములపై పడుట కాదు శ్రీవారికి కావలసినది, తన అడుగుజాడలలో ధర్మ మార్గమున, ప్రేమ మార్గమున నడచుట. నేనిక శ్రీవారి వద్ద సెలవు గైకొంటిని. డిసెంబర్ 4వ తేదీన శ్రీ ఈవీఎం ఆచార్య వైద్య సేవా పర్యటనలో కారంపూడి రాగా వారిని కలిసి తిని. మాస్టర్ గారు అతని ద్వారమున నాకిట్లు ఆదేశమంపిరి. నీవు 1984 నుండి శ్రీశైలమును కానీ, త్రిపురాంతకమును కానీ, అనంతకృష్ణతో పాటు
ఒక్కొక్కసారి అతని ప్రతినిధిగా పనిచేయవలసినది. మాస్టర్ గారు పుణ్యశాస్త్రి గారికి చెప్పారండి, కబురు పంపారు. వారి మాట హృదయదార్య అయినది. ఇప్పటికీ శ్రీశైలమున వారు నా చేత పనిచేయించుకొనుచునే ఉన్నారు. వారి సంకల్ప మహిమ అట్టిది. డిసెంబర్ 23వ తేదీన గుంటూరులో శ్రీరామనామ క్షేత్రమున జరుగుచుండిన శ్రీరామకోటి ఉత్సవములలో ఏర్పాటు చేయబడిన శ్రీవారి ప్రసంగము, ఆ ప్రసంగమును ఆలకింపుడని నా శ్రీమతిని, మా చివరి అమ్మాయి చిరంజీవి అపర్ణను పంపితిని. మాస్టర్ గారి సందేశ సారము గోదా వైభవమున ఇట్లు చిత్రింపబడినది. శరణాగతి మొదటి దశ, హృదయము ప్రేమతో తడయుట రెండవ దశ, హృదయ పద్మమున సమస్తము బ్రహ్మమును జ్ఞానము పరిమళము వలె వెలువడుట మూడవ దశ. 3 దశలు చెప్పారండి మనకి. శరణాగతి ఏమో మొదటి దశటండి. అంటే మాస్టారు గోదా వైభవంలో చెప్పారు అని పుణ్యశాస్త్రి గారు మనకు అందిస్తున్నారు. 3 స్టేజెస్. శరణాగతి మొదటి దశ, హృదయము ప్రేమతో తడియుట ఇది రెండవ దశ అండి. హృదయ పద్మమున సమస్తము బ్రహ్మమను జ్ఞానము పరిమళము వలె వెలువడుట ఇది మూడవ దశ. ఇట్టి భక్తుల సుమధుర స్వరము విని ధన్యుల గుట్టకు సజ్జనులకు శ్రోతలు చేరుదురు. జీవులకు తమ ప్రేమలు చిదిమిపెట్టి వారలందించు నిందలు స్వీకరించుటలో పరమ సంతోషమందవలెను. జీవులెల్లరూ త్రోసివేయు జీవిని అధికముగా ప్రేమింపవలెను. ఈ వాక్యం మళ్ళోసారి చెప్పుకుందామండి. జీవులెల్లరూ త్రోసివేయు జీవిని అంటే అందరూ వద్దని తోసివేసిన జీవి ఉంటాడే, ఆ జీవిని అధికముగా ప్రేమింపవలెను అంటున్నారు. 25వ తేదీ రాత్రి స్వప్నమున శ్రీవారు ఒక పెద్ద పళ్ళెములో పెద్ద పెద్ద నల్లని సాలగ్రామముల నుంచి నాచే అభిషేకింపచేయుచున్నట్లు దర్శనమైనది. మాస్టర్ గారు ఒక మంచి విషయమును తెలుపుచు దానిని కాదన్న వారి జోలికి పోరు. మాస్టర్ మొదటి నుంచి కూడా వాదనలు చర్చలు చేయకూడదని చెప్తారండి ఆధ్యాత్మిక విషయాల్లో. ఒక్కొక్కసారి సంగహితమునకై సమాజములోని నరులకు వాస్తవము తెలుపుటకై హాస్యరసమును ప్రయోగింతురు. ఆంధ్ర విశ్వవిద్యాలయమున పనిచేయుచుండిన ఒక అధ్యాపకులు ద్రావిడ భాషానువాదమును బలపరచుచు ఎన్నియో తెలుగు పదములను ద్రావిడమను భాష నుండి పుట్టినవిగా నిరూపించుటకై అసహజమైన రీతిలో పదకల్పనలు చేయుచుండెడివారు. శ్రీవారు అట్టివారిని తన మంద్రజాలము అను నవలలో ఒక పాత్రగా కండ్లకు కట్టించిరి. ఆ పాత్ర ఇట్లనును. మంద్రజాలం నవల్లో ఆ పాత్ర ఇట్లా అంటాడండి. పిండ్ అను తెలుగు పదము ద్రావిడ భాషా పదము, పిండబడినది అని దీని అర్థము. ఈయన కల్పన ఇది. వాస్తవమునకు పిండమను పదము సంస్కృతము నుండి తెలుగులోకి వచ్చినది. సంస్కృత భాష యందు జుగుప్సగల ఈ అధ్యాపకుని కల్పనను శ్రీవారు హాస్యము పట్టించిరి. మాస్టర్ గారు తన అవతరణ కార్యములు ముఖ్యముగా 2 అని చెప్పుచుండెడివారు. 1 భాగవత రహస్య ప్రకాశ రచన, 2 రోగార్తులకు సేవ. ఆ రెండింటికి ఆటంకముల జోలికి వారు పోలేదు. ఆ రెంటికి ఆటంకం కలిగించే దాని జోలికి పోలేదండి మాస్టారు. మేధావులతో చర్చలకు దిగలేదు. నాస్తికులతో కానీ పండితులతో కానీ వాదించలేదు. తన సమయమును వృధా చేయలేదు. వెలుగులో జీవించిరి. చీకటితో పోరాడలేదు. అమిత దయాసాగరులే అయినను ఇంకా అనతి కాలమున శరీరమును విడవనున్నారు. ఎవరైనను తనకు పూర్వ పరిచితులైన వారు తనతో చర్చించుటకు సమయమును అభ్యర్థించినను వారు అంగీకరింపలేదు. నాకు ఇట్టి సందర్భములు ఎరుకయే. ఈ జీవితమునకు ఇంతియే. ఇక వికాసమును 100 నేరరు అనువారు అర్జీలు పెట్టుకున్నను శ్రీవారు అట్టివారితో సంభాషించుటకు అంగీకరింపలేదు.
కారణము వారితో వితండవాదము అనావశ్యకము. శ్రీవారికి పామరుల రూపములో ఉన్న అంతర్యామికి వైద్య రూపమున గాని, భాగవత రహస్య ప్రకాశ రచనా రూపమున గాని అర్చన చేయుటయే ప్రధానము. ఇంతకన్నా వారు సమయము తమకు లేదని తెలిపిరి. కాలము అమూల్యము. శ్రీవారు ఒక్క క్షణము కూడా వృధా చేయలేదు. ప్రతి క్షణము వాసుదేవాపాసనలోనూ సమాజ హిత జీవనములోనూ గడిపిరి. తనకు అని ఒక్క క్షణము కూడా గడపలేదు. వారికి భారతదేశ సముజ్వల భవిష్యత్తుపై విశ్వాసం ఎక్కువ. ఒకసారి కొందరు తన అనుచరులతో ఇట్లనిరి, మీకు ఇన్ని సంవత్సరములుగా బోధించుట మీ కొరకనియే కాదు, మీ ఆధ్యాత్మిక వికాసము కొంతమేరతో ఆగిపోవును, ఇక గోడ పెట్టినట్లగును. కానీ భావి భారతముల బాలబాలికలకు మీరు నేనందించిన బ్రహ్మజ్ఞానమును అందించుటకే ఇంతగా తపన పడితిని. వారి నుండి శతాబ్దముల తరబడి ఈ విజ్ఞానము ప్రసరించుటలో సందేహము లేదు. భావితరముల వారు నేను చెప్పిన విషయములను ఆచరణలో పెట్టి ఆనందించుచు తరువాతి తరముల వారికి అందింతురు. ఇట్లు ఒక దీపము నుండి వేరొక దీపమునకు వెలుగు ప్రసరించును. నిర్యాణమునకు కొంతకాలము ముందు నుండి శ్రీవారు అనుచరులను గట్టిగా మందలించుట మానిరి. అంటే నిర్యాణానికి కొంతకాలం ముందు నుండి గట్టిగా మందలించటం చేయలేదటండి మాస్టారు. కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.